చేసి అందరికి పెట్టేదానికి ఎవ్రీ వారం ఒక 4 పిల్లలను కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారంటే దానివల్ల ఏదో డబ్బులు సేవ్ చేయడే మార్గం కాదు. ఓ పిల్లలకు డిసిప్లిన్ అనేది అంటే తినే దగ్గర ఒక డిసిప్లిన్, పెట్టే వాళ్ళ దగ్గర ఒక డిసిప్లిన్, క్లీన్లీనెస్ అనేది నేర్పించడానికి వరకు స్కూల్ కూడా మొత్తం క్లీన్ చేయడానికి. బహుశా మీరు చాలా మందికి ఈ మధ్య వీడియోలు వచ్చినాయి, అది చూస్తే తెలుస్తుంది. సో చిన్నప్పటి నుంచే పిల్లలకు అలా నేర్పుతారు కాబట్టి ఆ దేశం ప్రపంచంలో ఎంత చిన్న కంట్రీ మన భారతదేశంలో 10వ వంతు కూడా ఉండదు. బట్ ప్రపంచంలో ఒక 3వ ఎకనామీ తిరిగిన కారణం ఏంటంటే వాళ్ళు చేసిన డిసిప్లిన్, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్యా బుద్ధులే. కాబట్టి ప్రపంచంలో బహుశా జపాన్ అంటే మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్వాలిటీ మీరు వినింటారు. వాళ్ళందరికీ చేయడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లా మోటివేట్ చేసి వాళ్ళు అలా పెంచేసి వాళ్ళ ఉద్యోగంలో కూడా అలాంటి డిసిప్లిన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేశం ప్రపంచంకు ఆదర్శంగా నిలిచింది. మనము కూడా బహుశా ఇలాంటి వాతావరణంలో వెళ్ళిన వాళ్ళందరూ బహుశా గవర్నమెంట్ స్కూళ్ళ కంటే మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మీ రోజు విద్యాబుద్ధులు నేర్పడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు టీచర్లు మీతో ఉంటారు. సో వాళ్ళ నుంచి మంచి చెడు నేర్చుకొని బహుశా మీ కొరకు చాలా కళ్ళు టీచర్లే కాదు మీ తల్లిదండ్రులు కూడా మీకు మీ జీవితం బాగుండాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంతోషపెట్టి వాళ్ళని కూడా మీరు బాగుంచాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏదైనా జపాన్ గురించి కానీ ఏమైనా మీరు ఏమైనా ప్రత్యేకంగా అడగాలంటే అడగండి, దానికి ఏమైనా నేను చెప్పగలను. ఏమైనా జపాన్ గురించి కానీ దేని గురించి కానీ ఏదైనా అడగాలనుకుంటే పిల్లలు మీరు స్వేచ్ఛగా అడగచ్చు, అడగండి. అవును, జపాన్ ప్రపంచంలో మేము పోయిన కొత్తలో కొన్ని చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, ఇంక్లూడింగ్ చిన్న విషయాలలో ఈవెన్ వంకాయ ఏమంటారు దాన్ని ఆలుగడ్డ పొట్టు తీసుకునే మిషన్లు కూడా ఉండేవి కావు. మేము ఆశ్చర్యంగా చూసేసి అలాంటి చిన్న చిన్న షాపులలో వెళ్ళి చూస్తే వీళ్ళు ఇట్లా కూడా ఆలోచిస్తారా అని మనము అట్లా ప్రతి విషయాన్ని వాళ్ళు ప్రాక్టికల్ గా బతకడం అలవాటు చేసుకుంటారు. దానికి ప్రధాన్ని ఒక అట్లా అలవాటు చేసుకొని కొన్ని విషయాలలో చాలా సర్ప్రైజింగ్ గా వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో టెక్నాలజికల్ గా చాలా వండర్స్. వాళ్ళు మొదటి నుంచి కూడా జనరల్ గా ఒక అది ఐలాండ్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఆ కంట్రీలలో వాళ్ళకి అడ్డప్ప మార్గం లేదు. ఒకటి మనం బహుశా దేశమంతా వెతుకుతూ కూడా చిన్న ఒక పేపర్ ముక్క కూడా రోడ్డు మీద కనిపించలేనంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన చెత్త అంతా పోస్తే ఇప్పటికీ ఆ దేశం చెత్తలో కూరుకుపోయి ఉండేది. అందుకొరకు వాళ్ళు ఆ చెత్తను ఎట్లా ప్రాసెస్ చేస్తారంటే ఒక ఇంట్లో పోతే ఒక 4 యూనిట్ ఈ మధ్య మన దగ్గర కొన్ని ఢిల్లీ ఆ ప్రాంతంలో ఇండోర్ ఒక ఆదర్శ మున్సిపాలిటీకి మధ్యన రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇంట్లో మనం చేసిన ప్రతి చెత్తను ప్రతి బ్యాగ్ లో చిన్న దాన్ని సపరేట్ చేసేసి ఏమంటారు దీన్ని క్యాన్స్ కానీ ప్లాస్టిక్ చెత్త కానీ ఇంట్లో కిచెన్ లో వచ్చే సపరేట్ చేస్తారు. దాన్ని విడదీసి మనం వాడుకోగలిగితే ఆ చెత్త పూర్తి 100% రీసైకిల్ అవుతుంది. మనం అట్లా గుర్తించుకో అన్ని కలిపేసి ఇంటి ముందర చెత్త వేయాలా, వాడు వచ్చేసి ఎవడో తీసుకుపోవాలి, 8 రోజులు తీసుకుపోతే వాసన లేచి ఉండాల్సింది తప్ప అది మెయింటైన్. ఆ కంట్రీలో మొదటి నుంచి అట్లా నేర్పుతారు. బహుశా ఇల్లు కూడా అంటే ఇంకా చెప్తే చాలా స్టోరీ అవుతుంది కాబట్టి ఇది ఈ చెత్త డిస్పోజల్ అనేది ఈ స్కూల్ కు అటాచ్ చేస్తారు. జనరల్ గా మన దగ్గర ఏ స్కూల్ అయినా పోయి ఎవరు తల్లిదండ్రులు ఏ స్కూల్ అని నేర్చు, బట్ జపాన్ అట్లాంటి అలవు లేదు. 5 సంవత్సరాలు కాగానే తెల్లారి మున్సిపాలిటీ వాడు మన ఇంటికి వస్తాడు పిల్లల్ని స్కూల్ పంపకపోతే కారణం అడుగుతాడు. సో ఆ స్కూల్ తీసుకుపోయి అదే స్కూల్ అడ్మిషన్ రెడీ చేసి పెడతారు పుట్టగానే. ఎందుకంటే అందులో పుట్టగానే రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేయగానే 5 సంవత్సరాలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ స్కూల్ పంపాలి. స్కూల్కి పంపేటప్పుడు టీచర్లది బాధ్యత కాదు. ఆ ఏరియా స్కూల్లో ఒక ప్రదేశంలో పిల్లలందరూ వచ్చి మార్నింగ్ నిలబడతారు. ఎవ్రీ మంత్ ఆ ఏరియాలో ఉండే పేరెంట్స్ అందరూ ఒక బ్యాడ్జ్ ఇస్తారు వాళ్ళకి ఆ పిల్లల లీస్ట్ ఇస్తారు. ఆ పేరెంట్ పొద్దున్న లేవగానే ఆ 1 మంత్ నడి రోడ్లో క్రాస్ రోడ్లో పోయి నిలబడతాడు. పిల్లలంతా అక్కడికి వచ్చి జాయిన్ అయిపోతారు. జాయిన్ కాగానే ఆయన పేరెంట్ ఎవరైతే ఉంటాడో ఆయన ముందర జెండా పట్టుకొని బ్యాడ్జ్ పట్టుకొని రోడ్ క్రాస్ చేస్తాడు. అలా పోయి స్కూల్ వరకు తీసుకుపోయి స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసి రిటర్న్ వచ్చేస్తాను అనమాట. అయితే ఆ ఏరియాలో ఒక మున్సిపాలిటీ నుంచి ఒక రూల్ ఇప్పుడు కాదు, నేను పోయి చాలా చాలా షాకింగ్ కొన్ని విషయాలు. ప్రతి ఏరియాలో ఆ మున్సిపాలిటీ ఎవరైతే స్కూల్ పిల్లలు పంపిస్తారో ఆ తల్లిదండ్రులు ఎవ్రీ 1 మంత్ ఒకరు బాధ్యత తీసుకుంటారు. అట్లా రొటేషన్ బేస్ సంవత్సరంలో 2-3 సంవత్సరాలకు ఒకసారి బాధ్యత వస్తుంది. ఆ 1 మంత్ 2 పనులు చేయాలి వాళ్ళు. ఒకటి పిల్లల్ని తీసుకుపోయి క్షేమంగా రోడ్డు క్రాస్ చేయించి స్కూల్లో వదిలిపెట్టి రావాలి. సాయంత్రం మళ్ళీ కరెక్ట్ టైం బయటకు వచ్చి టైం తీసుకుని వచ్చి ఆ ప్రదేశంలో వదిలిపెట్టాలి. ఇంకొకటి ఏం చేయాలంటే ఎవ్రీ సండే ఎవరైతే ఇండ్ల నుంచి చెత్త వస్తుందో చెత్తను తీసుకొచ్చి ఒక సెంటర్లో రోడ్డు మీద పెడతారు. దాన్ని
సరిగా సెగ్రిగేట్ చేసినారా, క్యాన్లు పేపర్లు అంతా సెగ్రిగేట్ చేసినారా లేదా చూసేసి అన్ని చెక్ చేసి ఎక్కడిదక్కడ ప్యాక్ చేసి మున్సిపల్ వ్యాన్ రాగానే వీళ్ళు అలా చేస్తారు. అంటే కొన్ని సంవత్సరాల్లో ఒక్క నెలలో బాధ్యత తీసుకొని చేయడం వల్ల ఆ కంట్రీ అంతా అట్లా డిసిప్లిన్. అంటే ఈ స్కూల్కు దీనికి లింక్ చేశారు కాబట్టి మన దగ్గర అట్లా కాదు కదా, ఈ స్కూల్ బాగాలేదంటే ఇంకా పక్కన స్కూల్ పంపిస్తాం, అట్లా అక్కడ అలౌ లేదు. యాక్చువల్గా కంపల్సరీ నో ప్రైవేట్ స్కూల్, ఆల్ గవర్నమెంట్ స్కూల్. యూ మస్ట్ సెండ్ టు ద చిల్డ్రన్ దట్ ఏరియా స్కూల్ అండ్ ఆల్ ద పేరెంట్స్ హ్యాస్ టు స్ట్రిక్ట్లీ ఫాలో. ఒక రోజు నువ్వు ఆడ పోవడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ముందటి రోజు నీకు రేపు స్టార్ట్ అవుతుంది నీ 1 month అంటే రాత్రి మీ ఇంటికి వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్కూల్ టీచర్ వచ్చేసి పెద్ద లీస్టు, బ్యాడ్జ్, ఒక టోపీ అన్ని పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టిపోతాం. నెక్స్ట్ డే అనగానే మనం ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అట్లాంటి డిసిప్లిన్ ఆ కంట్రీలో ఉంది కాబట్టి అలా మొదటి నుంచే కొన్ని పిల్లలకి అలాంటి డిసిప్లిన్ చెప్తారు. అందుకొరకే ఆ కంట్రీ ఆదర్శంగా ఉంది. సో మనం కూడా అఫ్కోర్స్ చాలా ఈ మధ్య విదేశాలు చూసిన తర్వాత కొన్ని అక్కడక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్లీజ్ దేశభక్తి మొదటి నుంచి చిన్నప్పటి నుంచే. దేశభక్తి ఎట్లా వస్తుందంటే పక్క వాళ్ళని గౌరవించి మనం సొసైటీని సమాజాన్ని గౌరవించి ఆటోమేటిక్ దేశభక్తి అక్కడ వరకు పోతున్నామా. పుట్టగానే దేశం గురించి చెప్తే నాకు అర్థం కాదు. పక్క వాళ్ళని గౌరవించడం, టీచర్లను గౌరవించడం, మన వాళ్ళని గౌరవించి ఆటోమేటిక్ అది ఏమైంది అందరూ మన సమాజంలో మన పక్క వాళ్ళని గౌరవించే దేశభక్తి అనేది ఆటోమేటిక్. ప్రపంచంలో బహుశా దేశభక్తి ప్యాట్రియాటిజం ఉన్న కంట్రీ జపాన్లో నీకు ఎక్కడ అంత కంట్రీ కనిపించదమ్మా. చాలా చిన్నప్పటి నుంచి అలా ఉంటుంది. గౌరవము అలాంటిది ఉంటుంది. సమాజం గురించి చాలా గౌరవం వాళ్ళకి నేర్పుతారు కాబట్టి ఆటోమేటిక్ గా దేశభక్తి అట్లా ఉంటుంది. ఏ విషయంలో చెప్పాను కదా, మనం ఇప్పుడు పాపులేషన్ వైజ్ లో ఏం తేడా లేదు. మన భారతదేశంలో మీరు కరెక్ట్ ఏరియా వైజ్ చూసి తెలుస్తుంది. ప్రపంచంలో మన భారతదేశంలో 1/10 కంట్రీ ఏరియా కూడా పాపులేషన్ కూడా 1/10. మనం 140 కోట్లు ఉన్నాము. జపాన్ జనాభా 12 కోట్లు. ఏరియా కూడా అంతే ఉంది. కాకపోతే జపాన్ చాలా 65% ఆఫ్ కంట్రీ మౌంటైన్స్ ఉంటాయి. ఇది వింటారు వాల్కనోస్, రోజు భూకంపాలు వస్తూనే ఉంటాయి, అలా ఇల్లు కదులుతూనే ఉంటాయి. అయినా కంట్రీ అట్లా డెవలప్ చేసి అట్లా టెక్నాలజీ డెవలప్ చేశారు. సో కాకపోతే ఉన్న ప్రదేశంలో చాలా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. టోక్యో వినిందా? టోక్యోలో 1,20,00,000 మంది ఒకటే టోక్యో టౌన్ లో ఉంటుంది. ప్రపంచంలో ఒకప్పుడు చాలా పాపులర్ కంట్రీ. అయినా ఒకటి చెప్పాలి నా ఎగ్జాంపుల్, బహుశా బుల్లెట్ ట్రైన్ వినింటారు. 1963 అనుకుంటా నేను పుట్టినప్పుడు బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయింది. గత 50 సంవత్సరాలు దాటుతుంది. అక్కడ ఇప్పటికీ ట్రైన్ వచ్చి ఎదురుగా ట్రైన్ గుద్దుకున్న ఇన్సిడెంట్ జరగలేదు. ఇంకొకటి విచిత్రమైన విషయం, 330 కిలోమీటర్ల ట్రైన్ స్పీడ్ వెళ్తాయి. ఈ మధ్య నేను లాస్ట్ వీక్ నాతో జపాన్ చూస్తామని 10 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తే ఒక 15 మంది టీం నాతో తీసుకుపోయి చూశారు. వాళ్ళు అంటే ఏజ్లో సమాజంలో చాలా చూసినారు, పెద్ద పెద్ద కంపెనీలు నడిపించే వాళ్ళు చాలా షాకింగ్ అనమాట. ఒకటే ట్రైన్ ట్రాక్ లో ఎవ్రీ 3 minutes కు 330 కిలోమీటర్ల ట్రైన్లు సేమ్ డైరెక్షన్ లో పోతుంటాయి. బట్ ఇప్పటికి యాక్సిడెంట్ కాదు. మనది 24 hours ఒక ట్రైన్ వస్తుంది. అక్కడ సికింద్రాబాద్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ 24 hours వస్తుంది. అది ఇక్కడ పోయి ఆ లోపల గుద్దుకొని ఉంటుంది. సో 3 నిమిషాలకు నడిచే ఒక ట్రైన్ 330 కిలోమీటర్ల స్పీడ్ లో పోతుంది. అన్ని సిస్టమ్ అట్లా కంట్రోల్ చేశారు. దానికి కొన్ని యాక్చువల్ గా హ్యూమన్ ఎర్రర్స్ మేజర్ ప్రాబ్లం ఉంటాయని చెప్పి హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా కొన్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళందరూ మెకానికల్ చేశారు, కంప్యూటరైజ్ చేశారు. హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కడ అవుతుంటాయో అక్కడ వాళ్ళకి పూర్తిగా అండర్స్టాండింగ్ నేర్చారు. అంటే ఇప్పుడు జనరల్ ఏమైతే మనం ట్రైన్ నడిపించినోడు ఆటోమేటిక్ ట్రైన్ కాబట్టి ట్రైన్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, కళ్ళు ఉంచుకుంటే నీరు వచ్చేస్తుంది. నిద్ర రాకుండా ట్రైన్ లో కూర్చున్న డ్రైవర్ ఎప్పుడు కూర్చొని ఉంటాడు. విచిత్రమైన విషయం అంటే మీరు బహుశా ఎవరికైనా జపాన్ వెళ్ళి చూసే అవకాశం దొరికితే ట్రైన్ లో మనిషి ఎప్పుడు డ్రైవర్ కూర్చొని ఉంటాడు, ఎప్పుడు నిలబడి ఉంటాడు. ఆయన కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడుతుంటాయి. అంటే నేను మొదట్లో నాకు కూడా తెలియదు. నేను మొదట ఫ్రంట్ బోగిలో పోయి కూర్చొని ఇంజన్ లో చూస్తే ఆయన ఏదో పిక్చర్ లాగా యాక్షన్ చేస్తున్నాడు. ఏంది ఇట్లా ఏది చేస్తున్నాడు. అయితే ఏం చేస్తారంటే మనిషి ఎప్పుడు యాక్టివ్ ఉండాలని చెప్పి అంటే 8 గంటల సేపు కంపల్సరీ చేయాలని డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ ఎరిగిపోతుంది కాబట్టి వీలైనంత వరకు షార్ట్ టర్మ్ 4 hours అట్లా టైం పెడతారు. ఆ టైంలో 4 hours ఆయన బాడీ, ఫిజికల్, మైండ్ ఎవ్రీథింగ్ మూవ్ ఉండాలి. ఎక్కడ నెగ్లిజెన్స్ ఉండద్దని ఏం చేస్తారంటే ఆయన ఇట్లా అంటే జపాన్ ట్రైన్ సెకండ్స్ లో ఆపరేట్ చేస్తారు కాబట్టి చార్ట్ ఉంటుంది పైనుంచి 8 గంటల 25 నిమిషాల 37 సెకండ్లకి ఈ స్టేషన్ లో ఈ సిగ్నల్ పాస్ కావాలని ఉంటుంది.
ఇక్కడ పెద్ద చాటు పెట్టి ఉంటుంది. ఆ చాటు మీద ఆయన ఒక ఏళ్ళు పెడతాడు. 8 గంటల 25 నిమిషాలు పోయినా అక్కడ సిగ్నల్ వచ్చిందా లేదా అని ఇలా చూసి ఇలా చెప్తుంటారు అన్నమాట. అంటే మనం చూసి అంటే మనం ఏదో పిచ్చి వేసి ఇంకేదో కాళ్ళు చేతులు ఇట్లా ఇవ్వరు, వాళ్ళు ఎవరు ఉండరు, ఆయన కూడా ఉంటాడు అలా ఇలా అంటుంటాడు, చాటుకి ఏళ్ళు పెడతాడు, ఇట్లా అంటుంటాడు అనమాట. అది ఏంటంటే హ్యూమన్ ఎర్రర్. అలా ఐడియల్ గా కుర్చీ మీద కూర్చొని సరే ట్రైన్ పోతుంది కదా అని కూర్చుంటే ఆయన జస్ట్ నిద్ర పోతాడు, అప్పుడు పోయి ఇది పక్క ట్రైన్ గుద్దుకుంటుంది. కాబట్టి అలాంటి అవాయిడ్ చేయడానికి మనిషిని కూర్చోవడానికి అలా అవకాశం లేదు. ఫిజికల్ గా యాక్ట్ చేస్తూనే ఉండాలి. సో మైండ్ అలా పోకుండానే అలాంటి కొన్ని డిసిప్లిన్స్ వాళ్ళు చాలా అనుభవం మీద నేర్చుకుని ఆ కంట్రీని అలా డెవలప్ చేశారు. కాబట్టి భవిష్యత్తు ప్రపంచంలో వాళ్ళ థర్డ్ ఎకానమీలో ఉన్నారని నా అభిప్రాయం అమ్మా.